ప్రోటీన్ కోసం అన్ని డేస్ నాన్ వెజ్ తినలేం. అండ్ కొంతమంది నాన్ వెజ్జే తినని వాళ్ళు ఉంటారు. అలాంటి టైమ్స్‌లో ఇలా మీల్ మేకర్ కర్రీ చేసుకుంటే మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది వస్తుంది. సో, ఈ సోయా చంక్స్ కర్రీ కోసం ఆయిల్‌లో పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కరివేపాకు, మెంతాకు వేసి అవన్నీ వేగాక కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత టమాటో యాడ్ చేసేసి కొంచెం మెత్తగా కుక్ అయిపోయాక ఒక 10 నిమిషాల ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్‌ని వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిపోయాక ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి మీ టేస్ట్‌కి సరిపడా కారప్పొడి, ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. కారం వేసిన 2 మినిట్స్‌కి లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి లైట్‌గా యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి.